వరల్డ్లోని ది బెస్ట్గా ఉండేటటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. కృత్రిమ మేధ అంటాం తెలుగులో. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే, దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. ఇక్కడ చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. ఇండస్ట్రీ 4, ఇంటెలిజెంట్ ఇండస్ట్రీ, మెషిన్ ఇంటెలిజెన్స్ అదే మెషిన్ లెర్నింగ్. తర్వాత 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇవి ఇంపార్టెంట్ అండి, నో డౌట్ అండి. ఇవి మోడర్న్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భాగంగా కాబట్టి ఈ బిగ్ డేటా అనాలిసిస్, తర్వాత నెక్స్ట్ ఐఓటీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటర్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా. సో 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, ఇవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఇండస్ట్రీ 4, ఇంటెలిజెంట్ ఇండస్ట్రీ, మెషిన్ ఇంటెలిజెన్స్, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇవ్వండి. సో మరి అంటే ఏంటి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే? ఇది చాలా సింపుల్ అండి. మిషన్స్ అనేటివి మానవునిలాగా ఆలోచించడం. ద ఎబిలిటీ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఏ మిషన్ జస్ట్ హ్యూమన్ లైక్ అండి. అంటే హ్యూమన్ లాగా మిషన్స్ ఆలోచించడం, హ్యూమన్ లాగా ఆలోచించి వర్క్ చేయడము. అవి కంప్యూటర్స్ కావచ్చు, ఒక కార్ కావచ్చు, తర్వాత ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, ఒక రోబోట్ కావచ్చు. వీటన్నింటిలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి టెక్నాలజీ పెట్టి హ్యూమన్ లాగా ఆలోచించి సడన్గా నిర్ణయాలు తీసుకొని ఆ వర్క్ జరిగిపోవడం, ఇది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. కృత్రిమ మేధ అంటే మానవునిలాగా ఆలోచించగలిగే సామర్థ్యం ఉండడాన్ని. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనికి ఉంటుంది చెప్పాను కదా, రోబోట్స్కి ఉంటుంది, కంప్యూటర్కి ఉంటుంది, లేదా ఒక ఎలక్ట్రానిక్ డివైస్కి ఉంటుంది, సెల్ ఫోన్కి ఉంటుంది. వీటన్నిటికీ మనం ఇప్పుడు ఏఐ చాలా రంగాల్లో వాడుతున్నామండి. అవేందో తర్వాత చూద్దాం. మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఏ రంగాల్లో వాడామో అన్ని రంగాల్లో ఇక్కడ మనము ఐఓటీని ఎన్ని రంగాల్లో వాడామో ఏఐని కూడా అన్ని రంగాల్లో వాడుతున్నాం మనం. అంటే ప్రతి రంగంలో హ్యూమన్ లాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. ఇక్కడ డెఫినేషన్ చూడండి. These technologies involve the creating intelligent system that can be perform tasks that typically require human intelligence. సో మానవుని ఇంటెలిజెన్స్ ఎక్కడైతే అవసరం ఉందో ఆ స్థానంలో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని ఆటోమేటిక్గా ఆ పని జరిగేటట్టు చూడడం.